అక్షింతలంపాడు ఆహ్వానమిచ్చాడు అయోధ్య నేలేటి రామయ్య. ఆ అయోధ్య నేలేటి రామయ్య అయిన వారందరిని తన ఇంటి వేడుకకు రమ్మన్నాడు రామయ్య. రమ్మన్నాడు రామయ్య. అక్షింతలంపాడు ఆహ్వానమిచ్చాడు అయోధ్య నేలేటి రామయ్య. అయిన వారందరిని తన ఇంటి వేడుకకు రమ్మన్నాడు రామయ్య. 500 ఏళ్ళు తన ఇంటిలోనే బందీగా మారాడు రామయ్య. ముక్క చెక్కనుకున్న హిందువులనందరినీ ఒక్కటిగా చేశాడు రామయ్య. ఊరూరి జనమును ఉప్పెనక కదిలించి మచ్చ చెరిపేశాడు రామయ్య. అలుపు సొలుపు లేక చేసిన పోరుతో ఇంటి వాడయ్యాడు రామయ్య. అక్షింతలంపాడు ఆహ్వానమిచ్చాడు అయోధ్య నేలేటి రామయ్య. అయోధ్య నేలేటి రామయ్య అయిన వారందరినీ తన ఇంటి వేడుకకు రమ్మన్నాడు రామయ్య. రమ్మన్నాడు రామయ్య. పుష్య శుక్ల పక్ష ద్వాదశి నాడు ఇల్లు చేరేనయ్య రామయ్య. ఆ వేడుకనంత కన్నులతో చూసేటి భాగ్యమునిచ్చాడు రామయ్య. విజయ మంత్రము పలికి విశ్వానికంతటికి శాంతినిమ్మన్నాడు రామయ్య. దీపాలు వెలిగించి లోకానికంతటికి కాంతినిమ్మన్నాడు రామయ్య. అక్షింతలంపాడు ఆహ్వానమిచ్చాడు అయోధ్య నేలేటి రామయ్య. అయోధ్య నేలేటి రామయ్య అయిన వారందరినీ తన ఇంటి వేడుకకు రమ్మన్నాడు రామయ్య. రమ్మన్నాడు రామయ్య. కాలాలు మారిన మూలాలు మరువక సాగమన్నాడయ్య రామయ్య. చరిత మరువని జాతి భవిత బంగారాన్ని రుజువు చూపాడయ్య రామయ్య. హిందువులనందరికీ బంధువులుగా చేసి జగతి నిలిపాడయ్య రామయ్య. విశ్వానికంతటికి వెలుగులు పంచేటి గుణములిచ్చాడయ్య రామయ్య. అక్షింతలంపాడు ఆహ్వానమిచ్చాడు అయోధ్య నేలేటి